నేను అపాత్రురాల్ని, నీచురాల్ని, చెంచలపు దాన్ని, స్థిరం లేని దాన్ని, నా మైండ్ కరెక్ట్గా ఉండదు, నేను అసహ్యురాల్ని అనుకుంటున్నా. నా సోదరే, యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. లేదు లేదు, నువ్వే కావాలి నాకని మాట్లాడుతున్నాడు. పని ఏదన్నా ఉందంటే నీ దగ్గర ఉంది, నేను ఏదన్నా చేసేది ఉంటే నీ దగ్గరే చేయగలను. నా శక్తిని చూపించాలంటే నీ దగ్గరే సాధ్యమైద్ది. మరి నేను మంచోడిని అనుకున్నోడి దగ్గర యేసయ్య మాట ఫలించిందా? యేసయ్య మాట వర్కౌట్ అయిందా? ఎక్కడ వర్కౌట్ అయింది? నేను పాపిని అన్నవాడి దగ్గర వర్కౌట్ అయింది. చూడండి, దేవునికి స్తోత్రం కలుగును. విచిత్రంగా ఉంటాయండి కొన్నిసార్లు ఆయన కార్యాలు ఆలోచిస్తే. మరి మీకు ఎంతమందికి అర్థమైందో అర్థం కాక హల్లెలూయా అంటున్నారు, నాకు తెలియదు. కానీ అర్థమైన హల్లెలూయానా ఇదే? కానీ హల్లెలూయానా ఎంతమందికి? కొన్నిసార్లు అర్థం కాదు. హల్లెలూయా ఏదో చెప్పుకోరా నాయన, నేను వచ్చాంగా, హల్లెలూయా చెప్పుకోయా, అట్లేం లేదు కదా. యేసు ప్రభు ఎవరి దగ్గర నివసించాలనుకుంటున్నాడు ఒకసారి చూడండి. ఎవరి దగ్గర తన వాక్కు ఫలించిద్దో, తన శక్తి కార్యరూపం దాల్చిద్దో స్పష్టంగా బయట పెట్టాడు యేసయ్య. బలహీనుల దగ్గరే. అయిపోయిందా? ఇప్పుడు లూకాసు వార్త, అదే లూకాసు వార్త 5వ అధ్యాయానికి పదండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, గ్రహించాలి. దీన్ని అంతరంగంలో పెట్టుకొని, యేసు ప్రభు సరస్సు తీరంలో వాక్యం చెబుతున్నాడు. జనం కిక్కిరిసి మీద పడుతున్నారు. ఆయన జనాన్ని ఆపలేకపోతున్నాడు. చిన్నగా నీళ్ళ దగ్గరికి దోసుకుంటూ పోయారు ఆయన్ని. కొన్నిసార్లు కూటం అయిపోయిన తర్వాత నేను ప్రార్థన చేయడానికి నిలబడితే గోడలు లాగేవాళ్ళు, కాళ్ళు దొక్కేవాళ్ళు, ఏమండి ఇటుపక్క ఈ సొక్క ఈ గోడ లాగుతూ ఉంటారు. నా పని మామూలుగా ఉండదు. ఒరే వాడు పాపం, వాడు మనిషి, వాడిని అట్లా లాగకూడదు అనుకోరు. కొంతమంది నేను వాళ్ళకి వెళ్ళి తిరగకపోతే ఈ డొక్కలో చేతులు పెట్టి పొడుతా. కొంతమంది ఏళ్ళు లాగా రాడ్లు లాగా ఉంటాయి, అట్లా గుచ్చుతారు. అటు చూస్తే ప్రార్థన ఒక పోటు పొడిచి ప్రార్థన చేయమంటున్నావు. నువ్వు ఏ మనిషి? ఇటు పొడిసి వాళ్ళ ఇష్టం. ఇంకా ఎక్కువ మంది ఉన్నారంటే ఈ చెయ్యి దొరికితే దాన్ని లాక్కుంటా ఉంటారు. అంటే నేను గొప్ప ఉంటానని చెప్పట్లా, జనం మీద పడే పద్ధతులు అట్లుంటాయి అన్నమాట. యేసు ప్రభు మీద కిక్కిరిసి జనం పడతా ఉంటే వీళ్ళని ఎట్లా ఆపాలని ఆలోచించి వెనక్కి చూస్తే చేపలు పట్టేవాళ్ళు దోణులు కనపడ్డాయి. ఆడికి పోయాడు. సీమోను దోణిని అడిగాడు, కాస్త ఎక్కొచ్చా? దాన్నే ఉంది, ఎక్కండి. ఎక్కుతాను అని దోణి ఎక్కిన తర్వాత కొంచెం నీళ్ళలోకి నెట్టాడు. ఇప్పుడు నీళ్ళలోకి పోలేరుగా, ఇక ఒడ్డున ఆగారు. మొత్తం ఆగారు ఒడ్డున. ఆయన నీళ్ళలో ఉన్నాడు. నీళ్ళలో ఉండి వాళ్ళకి చెప్పాలనుకుని అన్నీ చెప్పాడు. అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ సీమోనికి వెళ్ళి చూస్తే సీమోను ముఖం విచారంగా ఉంది. దోనిలో ఒక చేప లేదు. వాళ్ళ ముఖాలు చూస్తే నైట్ అంతా నిద్రగాసిన ముఖాలే. సరే, నీ దోణిని వాడుకున్నాను, నేను ఒట్టిగా దిగిపోయే రకం కాదు, మరి దోణిని లోతుగా నడిపించి వలయ్య అన్నాడు. బోధకుడా, నీకు చెక్క పని తెలుసు, మేము భర్త జాలర్లం. మేము ధరను ఉంటాయో చేపలు, నడి సముద్రంలో ఉంటాయో, ఎక్కడ చేపలు ఉంటాయో చేపల గురించి మాకు తెలుసు, చెక్కల గురించి నీకు తెలుసు. ఎందుకంటే నీ ఫీల్డ్ వడ్రంగం ఫీల్డ్, మా ఫీల్డ్ ఏమో చేపల ఫీల్డ్. అయినప్పటికీ మరి నువ్వేమో బోధకుడివి, రబ్బునివి, నువ్వు చెబుతున్నావు కాబట్టి మరి నిన్ను గౌరవించాలి గనక ఇక నీ ఫీల్డ్తో మాకు సంబంధం లేదు. నీ మాట చొప్పున నేను వలేస్తా. అంటే అర్థం ఏంటంటే
లెక్క ప్రకారం అయితే ఇక్కడ చేపలు పడవు, వేయటానికి నాకు ఇష్టం లేదు, కానీ నువ్వు చెప్పావు కాబట్టి నీ మాట చొప్పున వలేస్తా అన్నాడు. వేసాడు. విస్తారమైన చేపలు పడ్డాయి. బాగా వినండి, చేపలు పడ్డాయి. ఇవన్నీ మీకు తెలియనివి కాదు, తెలుసు. అక్కడ ఒక విషయం ఉంది, అది మీ దృష్టికి తేవటానికి. పడ్డాయి. పడ్డ తర్వాత ఆ దోణి నింపుతూ ఉన్నారు, అది నిండిపోయింది. సమీపంలో ఇంకో దోణి పోతని పిలిచారు, సైగలు చేశారు, వాళ్ళు కూడా వచ్చారు. కొన్ని చేపలు అందులో నింపారు, 2 దోణెలు ఫుల్ అయినాయి. ఆ చేపలు రాసి చూశాడు. మనిషికి ఇక మైండ్ బ్లాక్ అయిపోయి, ఎవరికి? సీమోను పేతురుకి. అయ్యి యేసు ప్రభు మోకాళ్ళ దగ్గర సాగిలపడి అంటాడు, ప్రభువా నన్ను విడిచిపో, నేను పాపాత్ముణ్ణి అన్నాడు. బాగా వినండి, నేను పాపాత్ముణ్ణి అనే మాట వాడాడు. చూడండి ఒకసారి, లూకాసు వార్త 5వ అధ్యాయము 8వ వచనం చదువు. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏం చెప్పాడు? ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పెను. దేవునికి స్తోత్రం. అప్పుడు యేసుప్రభు ఏం చేయాలి? మామూలుగా మనిషి చూస్తే చాలా మంచోళ్ళగా కనపడుతున్నావు, అచ్చంగా ఏ పని చేయకుండా ఏ పాపం ఎరగకుండా చేపలే పట్టుకునేటట్టు ఉన్నావు నువ్వు, పాపాత్ముడువా? అదే నీ చరిత్ర, సరేలే అట్టయితే అన్నాడా? అల్లా ఏమన్నాడు చూడండి, ఏమన్నాడు చూడండి. ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని సీమోను పేతురు అంటే ప్రభు ఏమన్నాడో చూడు, చదువు. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవయ్యుందు అని సీమోనుతో చెప్పాను. ఎందుకంటే చేపలు రాసి చూసి బిత్తరపోయాడు పేతురు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఈయన వడ్రంగం పనివాడు కాదు, ఈయన ఈ విశ్వాన్ని నిర్మించిన శిల్పిలాగున్నాడు. ఈయనకి సముద్రంలో, నదుల్లో ఎక్కడ చేపలు ఉంటాయో, అవి ఎన్ని విస్తారంగా ఉంటాయో ఆయనకి తెలుసు. మరి చేపలన్నీ ఈయన మాట చొప్పున ఇక్కడికి వస్తే, నేను నడి సముద్రంలో వేస్తే మాత్రం ఏం పడతాయి? అయినా ఆడలేవు, ఏడున్నాయి. ఈయన సామాన్యుడు కాదు, ఈయన సామాన్యుడు కాదు. నా దగ్గర ఉన్న ఆయన సామాన్యుడు కాదు. అర్థమైపోయింది, ఆశ్చర్యపోయి విస్మయం ఉంది. మోకాళ్ళు ఉండి ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన మోకాళ్ళ దగ్గర సాష్టాంగపడి సాగిలపడి, ప్రభా, ఈ సముద్ర తీరంలో నువ్వు వెళ్ళాలనుకుంటే మరికొన్ని దోణులు ఉన్నాయి, ఎవరి దగ్గరికి వెళ్ళకుండా నా దగ్గరికే వచ్చావు, నా దోణే అడిగెక్కావు. అయిపోయిన తర్వాత నా దోణిని, ఇంకొకటి దోణిని కూడా చేపలతో నింపావు. అంటే పని కట్టుకొని నా దగ్గరికే వచ్చి నన్ను దర్శించి నా దగ్గర ఇట్లా ఆలోచన చేస్తున్నావు అంటే ఇది ఎట్లుందంటే ఎలీషా దగ్గరికి ఏలియా వచ్చినట్టుంది. ఎలీషా 12 అరకలతో దున్నిస్తూ 12 అరక ఆయన దున్నుతూ వ్యవసాయం చేసుకుంటున్న దగ్గరికి ఏలియా పోయి దుప్పటి విసిరాడు. వెంటనే అతడు లైన్లోకి వచ్చేసాడు. దుప్పటి విసిరినప్పుడు అర్థం ఏంటంటే, నువ్వు నా పరిచర్య చేయాలి రమ్మని, దేవుని పరిచర్య చేయాలి, నాకు శిష్యుడిగా ఉండాలి రమ్మని ఏలియా పిలుపు. వెంటనే ఎలీషా ఎలా స్పందించాడో మీకు తెలుసు, బైబిల్ చదివిన వాళ్ళకి. దుప్పటి ఎప్పుడైతే ఆయన మీద అట్టేసాడో వెంటనే లోబడ్డాడు. లోబడి ఆ దున్ని అరకని బ్రేక్ చేసి దాన్ని విర్రగొట్టి ఎడ్లను వధించి విందు చేసి ఏలియాతో అన్నాడు, వెళ్ళి నా తల్లిదండ్రులని చివరిసారిగా ముద్దాడు వస్తాను, మళ్ళా నేను వాళ్ళు వచ్చి కలుస్తానో లేదో తెలియదు, నువ్వు సేవకు రమ్మని పిలుస్తున్నావు, నేను ఒక్కసారి తల్లిదండ్రిని ముద్దాడు వస్తానని పర్మిషన్ తీసుకొని పోయి ముద్దాడు వచ్చి ఇంకంతే ఏలియా ఏమిటి వెళ్ళిపోయాడు. ఎలీషా కాస్త ఈ స్టోరీలు తెలుసు పేతురికి. విద్య లేని పామర్లైనప్పటికీ, చేపలు పట్టుకునే వాళ్ళైనప్పటికీ, ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఎవరిని గూర్చి చెప్పిరో ఆయనను మేము కనుగొన్నాము, మెస్సియాను మేము కనుగొన్నాము, ఆయన మరెవరో కాదు నజరేయుడు యేసు అని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు యోహాను సువార్తలో. ఒకరికొకరు చెప్పుకొని పిలుచుకున్నారు. తెలుసా మీకు అది?
అవును, అక్కడ అనిపించింది, ఆహా పేతురుకు కూడా కొంచెం పాత నిబంధన వ్యవహారాలు తెలుసు అన్నమాట అనిపించింది. ఇక్కడ యేసు ప్రభు పని కట్టుకొని పేతురు దగ్గరకు వచ్చి పేతురుతో మాట్లాడి పేతురు దోణెను వాడుకొని పేతురికి 2 దోణెలు మునిగేంత చేపలు పట్టి ఇస్తే రాసిని తీసుకెళ్ళి మార్కెటింగ్ చేసుకొని పైసలు సంపాదించుకుందామన్న దృష్టి పోవాలా పేతురికి. ఈయన సామాన్యుడు కాదు, నా దగ్గరకు వచ్చి ఇంత కథ చేశాడంటే మొత్తానికి ఏదో అనుకుంటున్నాడు నా గురించి, నన్ను ఏదో పిలవాలని ట్రై చేస్తున్నాడు, నన్ను ఏదో ఆయన వెంట పెట్టుకోవాలనుకుంటున్నాడు. పాపం పిచ్చోడికి తెలియదు నేను ఎంత జెండాలు పడినో. వింటున్నారా? నేనెంత బలహీనున్నో, ఎంత అస్థిరున్నో, ఎంత చంచలత్వం కలిగిన వాడినో ఆయనకు తెలియదు. నేను పాపాత్ముడైన మనుషుణ్ణి. పాపం ఆయనకి ఏదో అర్థం కానట్టుంది, మంచోడు అనుకుంటున్నాడు అని ఓపెన్గా చెప్పాడు. ఏమయ్యో ప్రభా, పనికొచ్చేవాడు అనుకుంటున్నావా? పనికిరాను, నీకు పనికిరాను. ఆ కొలతలు లేవు మన దగ్గర. ఏదో భక్తి మాటలు మాటలు వింటాం కానీ నిన్ను వెంబడించి నీకు శిష్యత్వం చేసేదానికి క్వాలిటీస్ లేవు, కొలతలు లేవు ఇక్కడ. పాపాత్ముడు అన్నాడు. ఛీ అని లేచిపోలా యేసయ్య. భయపడకమో, నేటి నుండి నీవు మనుషులను పట్టు జాలరిగా ఉంటావు. నేను పాపాత్ముడని ఆయన చెబుతుంటే రా ఇప్పుడు నువ్వు నా పని చేయాలంటాడు. ఈయన తెలిసి ఎవరైనా పాపాత్ములకు పని అప్పచెబుతారా? పరిశుద్ధులకి అప్పచెబుతారా? మీరు చెప్పండి. చెడిపోయిన వాళ్ళకి ఇస్తారా పని, మంచి వాళ్ళకి ఇస్తారండి? మీకు దండం పెడతాను కదా, నోరు తెరిచి చెప్పండి. మీకు అర్థం కాక చెప్పట్లేదో, నిద్రొచ్చి చెప్పట్లేదో, లేదా ఆనందంతో చెప్పట్లేదో నాకు అర్థం కావట్లే. కథ మంచోడని చెప్పుకున్నవాడికి పని ఇస్తారు ఎవరన్నా. పాపాత్ముడు అని చెప్పుకుంటే కాదు ఇప్పుడే రావాలి, నువ్వు నా పని చేయాలంటున్నాడు ఆయన. దేవుడు ఎవరి దగ్గర ఉంటాడంటే పాపాత్ముని దగ్గర ఉంటాడు. దేవుడు ఎవరిని పిలుస్తాడంటే తాను పాపాత్ముడని గుర్తెరిగిన వాడిని పిలుస్తున్నాడు. ఏంది ప్రభా, నేను పనికిరాను అని చెబితే రావు, నువ్వు మనుషులను పట్టాలి నువ్వు అంటావేమయ్యా? మనకు ఆ పనితనం లేదు. మనం నిలబట్టమే కష్టం. మనం నిన్ను వెంబడించి మనుషులను బట్టే అబ్బా, అవునా? నువ్వు పాపాత్ముడి కదా, నీ దగ్గర ఏ శక్తి లేదు కదా, ఏ అర్హత లేదు కదా, అది నీకు అర్థమైంది కదా, అయ్యే కదా చెప్పింది, అయింది కదా, అయ్యే అదా, ఇప్పుడు రా, నువ్వే కావాలి నాకు అంటాడు ఆయన. ఇది అర్థం కావట్లేదురా లోకంలో చాలామందికి. తామేమై ఉన్నారో వారికి తెలియట్లా. బలహీనులై ఉండి బలవంతులం అనుకుంటున్నారు. కొంతమంది తమ బలహీనతను తాము ఎరుగున్నారు. నా దృష్టిలో ఎవడు యోగ్యుడంటే తన బలహీనతను తను ఎరుగున్నవాడే యోగ్యుడు. ఎందుకింత ప్రేమ నాపై, ఏమున్నది నాలో నీకై, ఎందుకింత ప్రేమ నాపై, ఏమున్నది నాలో నీకై, దూతల కందని సేవా, ధూళిని నాకిచ్చినావా, దూతల కందని సేవా, ధూళినైన నాకిచ్చినావా, జ్ఞానులమనుకున్నవారు అతిశయించి అలజడి రేప, జ్ఞానులమనుకున్నవారు అతిశయించి అలజడి రేప, దీనుడనగు నాకు కృప చూపినావా, దీనుడనగు నాకు కృప చూపినావా, ప్రేమించే యేసయ్యా నీవుంటే చాలయ్యా, ఎవరున్నా లేకున్నా జీవించగలనయ్యా, ఎవరున్నా లేకున్నా
దీవించగలనయ్యా ప్రేమించి యేసయ్యా. దేవునికి మహిమ. ఎంతమంది లైన్లో ఉన్నారండి? దేవుడు ఎవరి దగ్గర నివాసం ఉంటున్నాడు? దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు? నాకైతే ఆశ్చర్యం అనిపించింది. ఎడన్నా పిలిచేవాడు అన్ని లెక్కలు కరెక్ట్గా ఉన్నాడు, మంచివాడిని చూసి పిలవాలి, కానీ ఏది పాపాత్ముడు అని చెప్తున్నా కూడా పిలుస్తున్నాడు అంటే ఇక్కడ ఒక లాజిక్ ఉందండి, ఒక లాజిక్ ఉందండి, అందుకు పిలిచాడండి. ఇది ఒకటే కాదండి, మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మొత్తం ఆయన పిలుచుకున్న శాల్తీలన్నీ ఇదే టైప్ శాల్తీలు. అదే వింత. ఆయన పని కొరకు వినియోగించిన శాల్తీలు కానీ, ఆయన ఏర్పరచుకున్న పాత్రలు కానీ ఒక పట్టాన మాటినే రకాలు కాదు. అబ్రహాం ఉన్నాడా? అబ్రహాం మెసొపొతామియాలో ఊరు అనే ప్రాంతంలో దర్శించి రావయ్య అని పిలిస్తే ఆడ నుంచి బయలుదేరి హారాన్ వచ్చి ఆగిపోయాడు. ఎందుకు ఆగావు అంటే దానికి స్టోరీలు చెప్పాడు. అసలు ఎంత పెద్ద దీవెనని అబ్రహాంకు దాచిపెట్టి దేవుడు వెంటాడుతున్నాడు అబ్రహాంకు తెలుసా? అసలు ఎంత ఆశీర్వాదం ఇవ్వాలని దేవుడు ఆయన వెంటాడుతున్నాడు తెలుసా? తెలియదు. బ్రేకు దొక్కుతా ఉన్నాడు. తర్వాత నువ్వు పోయి కనాన్లో ఉండమంటే అక్కడికి పోయి కొద్ది రోజులు అక్కడ ఉండి మళ్ళీ ఐగుప్తుకు పోయాడు. ఇవి ఉన్నమన్న సాటు ఉండే రకాలు కాదు. దేవునికి స్తోత్రం. చెప్పిన మాట ఒక పట్టాన్ని వినే టైపు. కానీ ఆశ్చర్యం ఎందుకని? ఏమో చెప్తా, ఎందుకో చెప్తా. పేతురు నేను పాపాత్ముడు అంటే కాదు, నువ్వు మనుషులను బట్టి జాదరవు అంటాడు.